విజయనగర సామ్రాజ్యస్థుడు, హిందూ ధర్మ పరిరక్షకుడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారి 555వ జయంతి వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ పేదవాళ్ళకి అందరికీ దుప్పట్లు, దోమతెరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయల వారు హిందూ ధర్మ పరిరక్షకుడుగా ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాల్ని దాడి చేసినా కానీ మన దక్షిణ భారతదేశాన్ని దాడి చేయలేకపోయారంటే అది శ్రీకృష్ణదేవరాయల గారి గొప్పతనంగా మనం భావించాలి. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల గారి కాలంలో రత్నాల్ని రాసులై పోసి వ్యాపారం చేశారు వర్తకులు. అంతటి సుస్థిరమైన పరిపాలన చేసిన పరిపాలన దక్షకుడు శ్రీకృష్ణదేవరాయల వారిని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాడు. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల వారు ఆనాడు సాపకంతి కూడనే నినాదంతో హరిజన గిరిజన వాడల్లో వెళ్ళి హరిజనులతో గిరిజనులతో అన్నదానాలు చేస్తూ వారితో పాటు మమేకమయ్యి వారి రాజ్యంలో వారికి సుస్థిరమైన స్థానాన్ని కల్పించి వారికి సామంతరాజులో ప్రకటించిన మహాయుగ పురుషుడు మన శ్రీకృష్ణదేవరాయల వారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల వారు హిందూ ధర్మ పరిరక్షకుడిగా ఈ భారతదేశంలోనే ఒక యుగ పురుషుడిగా ఉన్న మహాయోధుడిగా మనం భావించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిచ్చిన స్ఫూర్తితో వారిచ్చిన సేవా కార్యక్రమాలు వారు ఏ రకంగా అయితే హరిజన గిరిజన వాడల్లో ప్రయాణం చేసి వారితో మమేకమయ్యారో వారి స్ఫూర్తిగానే మనం ఈ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు హక్కును చేర్చుకున్నామనే ఉద్దేశంతో వారికి దుప్పట్లు, దోమతెరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగంగా గోవింద్ శంకర్రావు గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇచ్చేసిన అందరికీ, ఇక్కడ స్వీకరించేటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీకృష్ణదేవరాయల గారి గొప్పతనం గురించి అందరూ చెప్పడం జరిగింది. ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కాపు సంక్షేమ సంఘం తరఫున చాలా సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముందుండి ఎక్కువ పాత్ర తీసుకుంటూ రాఘవ, నరసింహారావు, రమేష్ వీళ్ళందరూ కూడా చేస్తున్నందుకు ఈ కార్యక్రమాలు కనీసం మా వంతుగా మేము కనీసం వెనుకుండి ప్రోత్సాహం మాత్రం ఇవ్వకపోతే ఇంకా మరి వేస్ట్ కింద లెక్క అనిపించింది. మేము ఇప్పుడు కూడా వాళ్ళు చేసే కార్యక్రమానికి వినూదనగా ఉంటూ కేవలం ప్రోత్సాహాన్ని ఇస్తున్నాము. వాస్తవంగా ఆర్థికంగా కూడా వాళ్ళే బరాయిస్తూ చిరంజీవి పుట్టినరోజులు కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి చేయటం జరిగింది. ఆ రోజు కూడా దుప్పట్లు అవన్నీ పంచడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మళ్ళీ చాలా చేయాలని, మంచి స్థాయిలో ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. ఇక్కడికి వచ్చినటువంటి మన కాపు సోదరులందరికీ, మిగతా వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా ఇక్కడ హరిజనవాడ నిరుపేద కుటుంబాలకి ఈ దుప్పట్లు, దోమతెరలు ఏర్పాటు చేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు పెద్దలు మన వాళ్ళు చెప్పినట్లు శ్రీకృష్ణదేవరాయలు గారు దక్షిణ భారతదేశంలో ఒక చక్రవర్తిగా వెలుగొందారు. అలాగే అతి చిన్న వయసులో 20 సంవత్సరాల వయసులోనే ఆయన చక్రవర్తిగా, రారాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఎన్నో సామంత దేశాలని జయించుకుంటూ వేరే వారికి అందకుండా ఈ భారతదేశం మొత్తం కూడా ఆయన కాపాడాడు. అట్లాగే ఆయన చాలా కళా పోషకుడు, కళలను కూడా చాలా ప్రేమించేవాడు, పోషించేవాడు, వాటిని డెవలప్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఆయన ఒక కవిత్వంలో కూడా ఆయన చాలా సామర్థ్యం కలిగిన కృష్ణదేవరాయల గారు. అలాగే ఎన్నో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కాపు సంక్షేమ సంఘం నాయకులకు, అభిమానులకు అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు తరపున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.
ఏదైతే మన కులానికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు తను ఏదైతే ఆశయాల కోసం అలాగే పేద ప్రజల కోసం ఎట్లయితే పాటుపడ్డాడో అదేవిధంగా ఈ కాపు సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ఈరోజు ఒక చిన్న ఏనాది కుటుంబాలకు ఈ దోమతెరలు అలాగే దుప్పట్లు పంపిణీ చేయడం అనేది కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మన కాపు సోదరులందరికీ మిగతా వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా ఇక్కడ హరిజనవాడ నిరుపేద కుటుంబాలకి ఈ దుప్పట్లు దోమతెరలు ఏర్పాటు చేసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు పెద్దలు మన వాళ్ళు చెప్పినట్లు శ్రీకృష్ణదేవరాయలు గారు దక్షిణ భారతదేశంలో ఒక చక్రవర్తిగా వెలుగొందాడు. అలాగే అతి చిన్న వయసులో 20 సంవత్సరాల వయసులోనే ఆయన చక్రవర్తిగా రారాజుగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఎన్నో సామంత దేశాలని జయించుకుంటూ వేరే వారికి అందకుండా ఈ భారతదేశం మొత్తం కూడా ఆయన కాపాడాడు. అట్లాగే ఆయన చాలా కళా పోషకుడు, కళలను కూడా చాలా ప్రేమించేవాడు, పోషించేవాడు, వాటిని డెవలప్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఆయన ఒక కవిత్వంలో కూడా ఆయన చాలా సామర్థ్యం కలిగిన కృష్ణదేవరాయలు గారు. అలాగే ఎన్నో ఆటుపోట్లకి ఎన్నో యుద్ధాలు సైన్యము ముందుంటే ఈయన రాజు అనేది సహజంగా సైన్యము మంత్రులు ముందుంటారు. అలాంటిది ఈ రాజుగారే ముందుండి సైన్యానికి ముందుండి నడిపించేంత ధైర్యవంతుడు, చక్రవర్తి, చాకచక్యం. అయితే అది కూడా చాలా చిన్న వయసు, 20 సంవత్సరాల నుంచి మళ్ళీ 19 సంవత్సరాలనే ఆయన పరిపాలన సాగించాడు. ఆ టైంలో కూడా చాలా గొప్పగా అన్ని పేద వర్గాల్ని, ఆ వర్గం ఈ వర్గం అని కాదు, ఆ రోజుల్లోనే అందరినీ దగ్గరికి తీసుకున్నాడు. నిరుపేదలు కాదు, ఇంకొకరు కాదు, ప్రతి ప్రదేశము ఈ దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆయన పరిపాలన. కొంచెం దగ్గర అమ్మా, కొంచెం దగ్గర. వర్ధిల్లాలి కాపు సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి కాపు సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి కాపు సంక్షేమ సంఘం. జై హో శ్రీకృష్ణదేవరాయ, జై హో శ్రీకృష్ణదేవరాయ.